బెలనైటిస్ అంటే ఏంటి? బెలనోపాస్టైటిస్ అంటే అసలు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏందనేది తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, స్టేప్లర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. సో బెలనైటిస్, బెలనోపాస్టైటిస్ అంటే ఏంటి అంటే మగవాళ్ళలో ఎవరికైతే డయాబెటిస్ అటాక్ అయితే గనక అంగం యొక్క ఉన్న ముందలున్న చర్మము చిట్లిపోయి ఒక రకమైన జిగురు లాంటిది రావడము, అంగం యొక్క చర్మం టైట్ అయిపోవడము, మంట అనిపియడము, మూత్రం పోసినప్పుడు గానీ, కలిసినప్పుడు ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు మంట, నొప్పి అవ్వడము, ఆ చిట్లిపోవడం వల్ల వెనక్కి అనుకోని క్లీన్ చేసుకోకపోవడం దీనన్నిటిని బెలనైటిస్ అంటాం. అంటే అంగం యొక్క ముందలున్న చర్మం ఒక్కటి ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం బెలనైటిస్ అంటాం. కానీ ఎప్పుడైతే మనం బెలనైటిస్‌ని నెగ్లెక్ట్ చేసి అలాగే వదిలేసేస్తే ఆ ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది స్లోగా లోపలున్న అంగానికి కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే గ్లాండ్స్ అంటాం. వన్స్ ఆ గ్లాండ్స్ గనక ఎర్రగయిపోయి చీమ్ పట్టినట్టు అనిపియడము, లేకుంటే ఎర్రటి ర్యాషెస్ రావడము, చిన్న చిన్న గుల్లలు లాంటివి, పింపుల్స్ లాంటివి రావడము, మెల్లగా అంగం యొక్క చర్మము ఆ గ్లాండ్స్‌కి అతుక్కోవడము, ఇట్లాంటి సింప్టమ్స్‌నే మనము బెలనోపాస్టైటిస్ అంటాం. సో, బెలనైటిస్ అంటే అంగం యొక్క చర్మం ఇన్వాల్వ్ కావడం, బెలనోపాస్టైటిస్ అంటే అంగం యొక్క లోపలున్న గ్లాండ్స్ కూడా ఇన్వాల్వ్ కావడం. దీన్ని బెలనోపాస్టైటిస్ అంటాం. ఈ బెలనైటిస్ కానీ, బెలనోపాస్టైటిస్ కానీ 90% డయాబెటిస్ వాళ్ళకే వస్తుంది. మిగతా 10% మాత్రం మిగతా వేరే స్కిన్ కండిషన్స్‌లో కూడా మనకొచ్చే అవకాశాలుంటాయి. ఈవెన్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా మనకు బెలనైటిస్, బెలనోపాస్టైటిస్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఇట్లాంటి వాళ్ళకు మనం ఏం చేస్తామంటే ఆ ముందలున్న చర్మాన్ని తీసేస్తాం. ఎలా తీసేయాలి? ఎందుకంటే ఆల్రెడీ షుగర్ ఉంది. షుగర్ ఉన్నప్పుడు మనం కుట్ల మెథడ్ ఏసామనుకోండి అంత ఒక పట్టాన మానవు, హీల్ అవ్వవు. కాబట్టి దీనికి మన దగ్గరున్న సొల్యూషన్ ఏంటి అంటే కంప్లీట్ పెయిన్‌లెస్, స్టిచ్‌లెస్, బ్లడ్‌లెస్ ఏదైతే ఉందో స్టేప్లర్ అనే ఒక టెక్నిక్ ఉందన్నట్టు. ఈ స్టేప్లర్ అనే టెక్నిక్ వలన ఏం చేస్తామంటే ఆ ముందరున్న చర్మాన్ని తీసేస్తాం. ఇక్కడ ఎటువంటి కుట్లు లేవు, ఎటువంటి కోత లేదు. జస్ట్ మనం కట్ చేసి ఇమ్మీడియేట్‌గా పిన్స్ ఏస్తాం కాబట్టి ఎటువంటి గ్యాప్ ఉండదు కాబట్టి హీలింగ్‌కి ఎటువంటి ఇష్యూ ఉండదు. చాలామంది నన్ను క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సార్ నాకు డయాబెటిస్ కదా! అన్‌కంట్రోల్ ఉంది. మరి ఇప్పుడు చేయించుకుంటే పుండు మానుతుందా? అనేది చాలామంది అడుగుతుంటారు. సో, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంది అంటే డయాబెటిస్ కంట్రోల్ ఉన్నా లేకపోయినా మనం ఆ చర్మం తీసిన వెంటనే పిన్స్ ఏస్తాం కాబట్టి ఎటువంటి రా ఏరియా ఉండదు. కాబట్టి హీలింగ్ ఇష్యూస్ ఉండవు. కానీ అట్లని చెప్పేసి షుగర్ కంట్రోల్ చేసుకోవద్దని కాదు. ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. బట్ హీలింగ్ అనేది ఇందులో చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓపెన్ సర్కమ్సిషన్ లేజర్‌లో అయితే గనక 25 డేస్ ఉండే ఏదైతే హీలింగ్ పీరియడ్ ఉందో మనకు స్టేప్లర్‌లో జస్ట్ 10-12 డేస్‌లోనే హీల్ అయిపోతుంది. ఎటువంటి పెయిన్ ఉండదు కాబట్టి పేషెంట్ ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యూటీస్ కూడా ఎళ్ళిపోవచ్చన్నట్టు. సో, ఇట్లా మనం బెలనైటిస్‌ని గనక ట్రీట్ చేయకపోతే వాళ్ళు బెలనోపాస్టైటిస్ కన్వర్ట్ అయితారు. ఈ బెలనైటిస్, బెలనోపాస్టైటిస్ అనేది 8-8.5% క్యాన్సర్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తగానే బెలనైటిస్, బెలనోపాస్టైటిస్ రాకముందే కనుక ఈ చికిత్స, ఈ సర్కమ్సిషన్ చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఎవరికైనా ఈ గోల్డ్ గానీ, బ్లాక్ స్టేప్లర్స్‌తో గనక సర్కమ్సిషన్ చేయించుకోవాలనుకుంటే గనక ఈ బెలనైటిస్, బెలనోపాస్టైటిస్ గురించి తెలుసుకోవాలంటే నేను టీఆర్‌హెచ్‌లో అవైలబుల్ ఉంటాను. థాంక్ యూ వెరీ మచ్.